100 ఫీట్ల రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ఒక అద్భుతమైన వెంచర్లో మరియు బెల్ కంపెనీ, బీడీఎల్ కంపెనీ, ఆక్టోపస్కి అతి దగ్గరలో ఉన్నటువంటి మున్సిపల్ లిమిట్స్లో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ మీ ముందలకి తీసుకురావడం జరిగిందండి. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ చేసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. దయచేసి లైక్ చేయండి, చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ని కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఓపెన్ ప్లాట్ ఎక్కడుంది ఏంటి అని మరిన్ని విషయాలు చెప్పడానికి ఈ ఓపెన్ ప్లాట్ ఓనర్ అయినటువంటి బాలరెడ్డి గారు మనతోటి ఉన్నారు. ఆయనతోటి మిగిలిన విషయాలన్నీ అడిగి తెలుసుకుందామండి. నమస్తే బాలరెడ్డి గారు. నమస్తే సార్. ఈ ఓపెన్ ప్లాటు, అదేవిధంగా ఈ ముందలున్నటువంటి రోడ్డు, ఈ ఓపెన్ ప్లాట్కి ముందలున్నటువంటి ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది, ఈ ఓపెన్ ప్లాటు ఏ లొకేషన్లో ఉంది, ఈ ఓపెన్ ప్లాట్ సరౌండింగ్లో ఉన్న లొకేషన్ హైలైట్స్ మొత్తము క్లుప్తంగా చెప్పండి. డెఫినెట్లీ సార్. ఈ ఓపెన్ ప్లాట్ వచ్చి మనకి ఇబ్రహీంపట్నం కల్సా లిమిట్స్ లో వస్తుందండి. ఇది మున్సిపల్ లిమిట్స్ లో ఉంటుంది. సూపర్. ఈ రోడ్ ఏదైతే ఉందంటే ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ హైవే కనెక్టింగ్ రోడ్ అండి. 100 ఫీట్ రోడ్ ఇది. ఈ రోడ్ ఈ రోడ్డు మనకు ఇబ్రహీంపట్నం నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఈ ప్లాట్ ఏదైతే ఉంది. ఈ ప్లాట్ నియర్ బై ఉన్న డెవలప్మెంట్స్ ఏంటంటే ఇక్కడ మనకు బీడీఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్ గానీ, బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆక్టోపస్ ఎన్ఎస్జి టెక్స్టైల్ పార్క్ ఇక్కడ నియర్ బై ఉన్నామండి. దాని నుంచి మనం ఒక గుత్తవేటు దూరంలో ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ప్లాట్ ఉంటుంది. అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారము నాగార్జున సాగర్ హైవేకి విజయవాడ హైవేకి మధ్యలో ఉన్నాం మనం. 100 ఫీట్ల రోడ్డుకి అవును మధ్యలో ఉన్నాం. అంటే అప్రోచ్ కూడా రోడ్డు కూడా నెంబర్ 1 ఉంది. అక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనం ఉన్నాం. సూపర్ సార్, బాగుంది సార్. ఒక్కసారి ప్లాట్ దగ్గరికి వెళ్ళి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం పదండి. మనము ప్లాట్ దగ్గరికి రావడం జరిగిందండి. ఈ ప్లాట్కు సంబంధించిన పూర్తి వివరాలు ఓనర్ అయినటువంటి బాలరెడ్డి గారి మాటల్లోనే తెలుసుకుందాం. బాలరెడ్డి గారు, ఈ ప్లాట్ గురించి పూర్తి వివరాలు చెప్పండి. ఈ ప్లాట్ వచ్చేసి మనకు 240 స్క్వేర్ యార్డ్స్ అండి. సూపర్. వెస్ట్ ఫేసింగ్. ఇదైతే మనకు రోడ్ ఏదైతే ఉంది ఇది వెస్ట్ ఫేసింగ్ అండి. ఏదైతే ఈ రోడ్ ఉంది కానీ 40 ఫీట్ రోడ్. మనకి ఏదైతే 100 ఫీట్ రోడ్ కి మనకి ఎదురుగా కనిపిస్తున్న 100 ఫీట్ రోడ్ కి ఇది 4th ప్లాట్ అండి. దీంతో పాటు ఏంటంటే ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోకి ఈ ప్లాట్ వస్తుంది. సూపర్. ఈ సైజులు ఏముంటాయండి? ఈ ప్లాట్ సైజ్ వచ్చి మనకు 31 వచ్చి రోడ్ ఫేసింగ్ వస్తుందండి. అక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుంది. డెప్త్ వచ్చి 69 ఉంటుందండి. 31/69 అండి. 240 స్క్వేర్ యార్డ్స్. ఓకే. ఇది దీనికి ఏం రేట్ చెప్తున్నారండి? దీనికి మనం 8,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ లాగా కోట్ చేస్తున్నామండి. ఏమన్నా నెగోషియబుల్? స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఓకే. బెస్ట్ ప్రైస్. చూశారు కదండి, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ని మీ ముందలకి తీసుకురావడం జరుగుతుంది. మనం ప్రమోషన్ చేస్తున్నామండి. ఎలాంటి కమిషన్ తీసుకోవడం జరగదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏ వివరాలు కావాలన్నా కూడా బాలరెడ్డి గారి నెంబర్ పైన ఇవ్వడం జరుగుతుంది. బాలరెడ్డి గారికి కాల్ చేస్తే ప్రతి ఒక్క విషయం చెప్పడం జరుగుతుంది. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ను మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. దయచేసి లైక్ చేయండి, చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.